వీరరాఘవరెడ్డి అనే వ్యక్తి, ఆయన అనుచరులు పూజారి రంగరాజన్ నివాసంలోకి వెళ్లి ఆయనతో వాదనకు దిగారు. తాము ఏర్పాటు చేయబోయే రామరాజ్యంతో కలిసి రావాలని కోరారు. ఈ క్రమంలో ఆయనపై భౌతిక దాడి చేసినట్టు రంగరాజన్ తండ్రి సౌందరరాజన్ మీడియా ప్రకటనలో చెప్పారు. దానిపై రంగరాజన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా ఇప్పటి వరకు రాఘవరెడ్డి సహా మొత్తం 6గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చిలుకూరు అర్చకులు, టెంపుల్స్ ప్రొటెక్షన్ మూవ్మెంట్ కన్వీనర్ రంగరాజన్ తండ్రి సౌందరరాజన్ విడుదల చేసిన పత్రికా ప్రకటనలోని అంశాలు ఇలా ఉన్నాయి. చాలా బాధతో ఈ ప్రకటన ఇస్తున్నాను. కొందరు వ్యక్తులు తమను తాము ఇక్ష్వాకు వంశస్థులుగా చెప్పుకుంటూ రామరాజ్యం ఏర్పాటు చేస్తామంటూ ప్రైవేట్ సైన్యాలను తయారు చేసుకున్నారు. వారి అజెండాను అంగీకరించకపోతే ఈ ప్రైవేట్ సైన్యాలతో శిక్షిస్తారు. వారు ప్రతిపాదించిన రాజ్యాంగపరమైన రామరాజ్యం అనే దాన్ని నా కుమారుడు అంగీకరించలేదు. వారితో కలవడానికి తిరస్కరించాడు. దీంతో నా కుమారుడు చిలుకూరు బాలాజీ అర్చకుడు అయిన రంగరాజన్ను కొట్టారు, పిడిగుద్దులు కురిపించారు. ఇదంతా ఫిబ్రవరి 7 శుక్రవారం నాడు మా ఇంట్లోనే జరిగింది. దీనిపై మా అబ్బాయి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనికి కారకులను, దాని వెనుక ఉన్న వారిని వెంటనే అదుపులోకి తీసుకోవాలని కోరుతున్నాను. శ్రీ చిలుకూరు బాలాజీ దయతో నా కుమారుడు క్షేమంగా ఉన్నాడు. దేవుని సేవ కొనసాగిస్తాడు అంటూ ఈ ప్రకటన సాగింది. ఘటన జరిగిన 2 రోజుల తర్వాత ఈ ప్రకటన ఇచ్చారు సౌందరరాజన్. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఉన్న దాని ప్రకారం రంగరాజన్ను దాదాపు 10 మంది నల్లబట్టలు వేసుకున్న వారు చుట్టుముట్టారు. నల్ల చొక్కాలను ఇన్షర్ట్ చేసుకుని కాషాయ కండువాలు కప్పుకొని ఉన్నారు. వారంతా పూజారి రంగరాజన్ను బెదిరిస్తూ మాట్లాడారు. ఆయన ప్రాధేయపూర్వకంగా మాట్లాడినా వారి ఆగ్రహం పెరిగింది తప్ప చల్లారలేదు. 10 మంది ఒకేసారి ఆయనతో అరుస్తూ మాట్లాడారు. మీరు చెప్పేది వినడానికి రాలేదు, మేం చెప్పేది మీరు వినాలి. ఈ భూమి అంతా ఇక్ష్వాకు వంశీకులదా కాదా అడిగింది చెప్పు. ఆ ఇక్ష్వాకులు ఏ గోత్రంలో ఉన్నారో తెలుసా నీకు? నువ్వు జడ్జిలను పదవుల నుంచి తప్పించగలవా? నీకేం తెలియదు. పండితుల వేషం వేసుకున్నావు. స్వరం తెలియదు, లయ తెలియదు. క్షాత్రం కలిగిన వారు ఎందరున్నారో తెలియదు అంటూ కొన్ని భగవద్గీత శ్లోకాలు చదివారు. భగవద్గీత ప్రకారం రామరాజ్యం ఏర్పాటు చేశాం. నువ్వు కోర్టులో పిటిషన్లు వేసి వారిని భిక్షం అడుగుతున్నావా? మేం ధర్మం కోసం ప్రాణం ఇవ్వడానికి వచ్చాం. మా ఇక్ష్వాకు సంప్రదాయం ప్రకారం నీకు ఉగాది వరకు అవకాశం ఇస్తున్నాను. నువ్వు రామరాజ్యం కోసం పనిచేయి, లేదంటే మేం రాం. వచ్చేవారు మీ పని చేసుకుపోతారు అంటూ హెచ్చరించారు. పైకి లేవడానికి ప్రయత్నిస్తున్న రంగరాజన్ను బలవంతంగా నేలపై కూర్చోబెట్టారు రాఘవరెడ్డి. న్యాయ వ్యవస్థపై కూడా చాలా అనుచిత వ్యాఖ్యలు చేశారాయన. నా వల్ల కావడం లేదు. నేను మీ పరీక్షలో ఫెయిల్ అయ్యాను. నేను భగవంతుని సేవ చేస్తాను. నేను రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటాను. నాలాంటి బలహీనుడు నీకు దొరికాడు. నన్ను కస్టడీలోకి తీసుకోమన్నావు. నేను సుప్రీంకోర్టులో కేసు నడుపుతున్నాను అంటూ వివరించే ప్రయత్నం చేశారు రంగరాజన్. రంగరాజన్ శబరిమల అయ్యప్ప దేవాలయం గురించి సుప్రీంకోర్టులో సుదీర్ఘకాలంగా కేసు నడుపుతున్నారు. ఆ నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారాయన. మాజీ మంత్రి కేటీఆర్ స్వయంగా రంగరాజన్ ఇంటికి వెళ్లి పరామర్శించి మద్దతు తెలిపారు. ఏ సమస్య అయినా తమకు తెలియజేయాలని, తాము అండగా ఉంటామని రంగరాజన్తో అన్నారు. ఇక ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ దాడిని ఖండించి రంగరాజన్కు మద్దతు తెలిపారు. ప్రస్తుతం కేసు విచారణలో ఉంది. వీరరాఘవరెడ్డి సహా మొత్తం 6గురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.